ఆత్మహత్యలు. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూస్తున్నా కూడా ఈ మాట ఎక్కువగా వినిపిస్తుంది. మంచి జీవితం చూస్తున్న మనందరికీ కూడా ఇంత అద్భుతమైన జీవితం వీళ్ళెందుకు ఆత్మహత్య చేసుకున్నారు ఇంత చిన్నదానికి అనిపిస్తుంది. కానీ మనకు చూస్తున్న వాళ్ళకు చాలా చిన్నగా అనిపించే అంశం, ఆ బాధను అనుభవిస్తున్న వాళ్ళకు చాలా పెద్దగా అనిపిస్తుంది. అందుకే ఒక ప్రాణాన్ని కూడా తీసుకోవడానికి వాళ్ళు వెనకాడట్లేదు. కాకపోతే మనకు చిన్నగా అనిపించే అంశం వాళ్ళకెందుకు పెద్దగా అనిపిస్తుందనే అంశం మనం బాగా పరిశీలించాలి. ఒకప్పుడు పెద్దగా డబ్బులు లేవు. ఇంత లగ్జరీ లైఫ్‌లు లేవు. లక్షాధికారులు అంటేనే చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు లక్షల డబ్బులు నెల జీతంలో వచ్చి పడుతున్నాయి. అపార్ట్మెంట్సు, విల్లాసు, హోటల్ లైఫు, వీకెండ్ ఎంజాయ్‌మెంట్‌లు, ఇంకా అది సరిపోకుండా నెల నెల ట్రిప్స్ ఔటింగ్‌కి వెళ్ళడం. కావాల్సిన ఫుడ్డు, మందు, చిందు, విందు అన్నీ కళ్ళ ముందే ఉంటున్నాయి. కానీ సూసైడ్స్ చేసుకుంటున్నారు. చిన్న చిన్న గొడవలకు రీసెంట్‌గా శరత్ దేవికలు రిమోట్ కోసం గొడవ పెట్టుకొని ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది భర్త బయటికెళ్ళగానే. అయితే ఇది రిమోట్‌కు గొడవ పెట్టుకున్నట్టుగా మనం చూడ్డానికి లేదు. ఆ అంశం పెరిగి పెరిగి పెద్దగా అవ్వచ్చు. ఆ గొడవ ఎక్కడి దాకా వెళ్ళిందో తెలీదు. ఆ భర్త తనను కొంచెం హింసించాడని బాడీ మీద కొన్ని గాయాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ దేవిక ఇండిపెండెంట్ వుమెన్. తను హాయిగా సంపాదిస్తుంది. నెలకు దాదాపుగా 1,50,000 నుంచి 2,00,000 జీతం వచ్చే ఒక సాఫ్ట్‌వేర్ జాబు. తను తలుచుకుంటే బయటికొచ్చేయొచ్చు వెంటనే. నేను నీతో ఉండలేను. నేను ఇండిపెండెంట్‌గా లైఫ్ లీడ్ చేస్తాను అని. కానీ ఒక స్ట్రెస్‌లో, ఒక ఒత్తిడిలో తను వెంటనే ఆత్మహత్య చేసేసుకుంది. ఫలితం తల్లి కేవలం తండ్రి లేడు. ఉన్న తల్లికి తనొక్కతే కూతురు. ఇప్పుడు ఆ తల్లి ఎంతగా రోదిస్తుందో మనం అందరం చూస్తున్నాం. ఆ తల్లి బాధ ఎవరికి చెందాలి? ఇంత స్ట్రెస్ ఎందుకొస్తుందంటే ఖచ్చితంగా వర్కింగ్ స్టైల్. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ విషయానికొస్తే విపరీతమైన వర్క్ ప్రెషర్, టార్గెట్స్ ఉంటాయి. ఆ స్ట్రెస్ అంతా ఆఫీస్‌లో చూపించలేరు. ఆ స్ట్రెస్‌ని మోసుకుంటూ వచ్చి ఇంట్లో చూపిస్తున్నారు. అటువంటి సందర్భంలో ప్రశాంతంగా మనసున్నప్పుడు ఎంత పెద్ద విషయం మనకెదురైనా కూడా మనం చాలా ఈజీగా రియాక్ట్ అవుతాము. పర్లేదులే పెద్ద మిస్టేక్ ఏం లేదు. ఇట్స్ ఓకే అని చెప్పి వెళ్ళిపోతుంటాం మనం. కానీ మన మూడ్ బాలేనప్పుడు గుండు పిన్ను పక్కన పడ్డా కూడా ఆ శబ్దం కూడా మన తల భరించలేదు. కారణం స్ట్రెస్. సో ఇప్పుడు చిన్న విషయం కూడా అసలు ఈ బ్రతికెందుకు చనిపోతే బావుండు అనుకోని చనిపోయేదాకా వెళ్తుందంటే వాళ్ళ మనసులు ఎంత బరువుగా భారంగా ఉంటున్నాయో. బయటికి కనిపించే లైఫ్ వాళ్ళకేంటి, త్రిబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్స్‌లో ఉంటున్నారు, లేదా విల్లాస్‌లో ఉంటున్నారు, లక్షల జీతం, ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించే అందమైన జీవితం. అంటే ఆనందంగా ఉండే రీల్సు, లేదా భార్యాభర్తల ఫోటో షూట్సు, సరదాగా ఉండే నవ్వులు ఇవే కనిపిస్తాయి. కానీ దీనికి అతీతంగా శరత్ దేవిక విషయంలోనే వాళ్ళ రీల్స్ చూస్తే ఇంతకన్నా అద్భుతమైన జంట మరొకటి కనిపించదు అనిపిస్తుంది. కానీ తీరా వాళ్ళకు ఒకరికొకరు పొసగక ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయింది. అంటే మనకు కనిపించే సోషల్ మీడియా జీవితాలు నిజం కాదు అని ఫస్ట్ మనం నిర్ధారణకు రావాలి. మనకు కనిపించే విలాసవంతమైన జీవితాలంతా అబద్ధం అనేది కూడా మనకు అర్థం కావాలి. ఇంతకన్నా పేదరికంలో, ఇంతకన్నా కష్టాల్లో ఉన్నవాళ్ళు ప్రతిరోజు పోరాడుతున్నారు జీవితాలతో, యుద్ధం చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఛానల్ చూస్తున్న వ్యూవర్స్‌లో ఎంతమందికి అప్పులు ఉండుంటాయి, అనారోగ్యం ఉండుంటుంది, డబ్బులు లేకపోవచ్చు, మధ్యతరగతి జీవితాలు అయ్యుంటాయి, వసతులు అరాకొరా ఉండొచ్చు. కొంతమందైతే పేదవారు కూడా ఉండొచ్చు. కానీ వాళ్ళెప్పుడు చావాలి అనుకోరు. ఆ ఆలోచన వచ్చిన జీవితంతో ఫైట్ చేస్తూ ఉంటారు. సొల్యూషన్ ఏముందని వెతుకుతారు. ఎందుకంటే వాళ్ళు శారీరక శ్రమ చేస్తారు. మానసికంగా కూడా ఎంత తీసుకోవాలో అంతే తీసుకుంటారు. కానీ కార్పొరేట్ స్టైల్ వర్క్ ఏమైతే ఉంటుందో ఆ ఒత్తిడి మనం వద్దన్నా కూడా బ్రెయిన్ మీదకొస్తుంది. ఇప్పుడు మొత్తం ప్రక్షాళన ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే ఉన్నపళంగా ఆత్మహత్యలు, స్ట్రెస్ మానాలంటే మానదు. గ్రౌండ్ లెవెల్ నుంచి ఇక్కడ ప్రక్షాళన జరగాల్సింది. వర్కింగ్ స్టైల్ మారాలి. జీతాలు, పోటీ ప్రపంచం, ఇంజినీరింగ్ కావాలి, సాఫ్ట్‌వేర్ జాబ్. ఇక్కడ కూడా వద్దు, అమెరికాకు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళకుంటే డిసప్పాయింట్‌మెంట్, అక్కడ డిప్రెషన్, రాకుంటే చచ్చిపోవాలి. ఈ పోటీ తత్వం, జీతాలు, నాకు ఈ జీతం చాలు. దీనికి మించి జీతం వస్తే ఖచ్చితంగా అవి లగ్జరీలే. అంటే ఒక మనిషికి రెంటు, కారు లేదా భోజనం ఇవన్నీ కనీసం కొంత డబ్బుతో సరిపోతుంది. అయి పైదంతా కూడా సమాజానికి చెప్పుకోవడానికి లేదా విలాసాలకు మాత్రమే. అది ఎంత వరకు మనకు అవసరం? మనకెక్కువ స్ట్రెస్ అవుతుందా? ఆ స్ట్రెస్ ఇంటి దాకా వస్తుందా? ఇంపాక్ట్ చూపిస్తుందా ఫ్యామిలీ మీద? మనం డిప్రెషన్‌కి వెళ్తున్నాం అనేది మనకు కాస్త కూర్చుంటే అర్థమవుతది. ఏం పర్వాలేదు, ఉద్యోగాలు లేకుంటే ఏమి చచ్చిపోరు. ఒకప్పుడు ఈ సాఫ్ట్‌వేర్ జాబులు లేకుండానే బతికిన వాళ్ళమందరం ఒక 20 ఏళ్ల క్రితం అందరం హ్యాపీగానే బతికాం మనమంతా కూడా. ఒకసారి ఆలోచించుకోండి. గ్యాప్ తీసుకోండి. ఇది కాకుండా ఇంకేం చేయగలుగుతామో ఆలోచించండి. ఈ జాబ్ తప్ప ఇంకోటి చేయమనే ఆలోచన నుంచి బయటికి రండి. ఫస్ట్ మీరు స్ట్రెస్‌కి గురవుతే ఆగండి. పరిగెత్తడం ఆపండి. ఒక దగ్గర కూర్చొని ఒక్కసారి ఎక్కడికి వెళ్తున్నా, ఏం జరుగుతుంది మన లైఫ్‌లో అని ఆలోచించుకోండి. ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అవుతున్నారు మీరు. రియాక్ట్ అవ్వడం వల్లే సూసైడ్. ఎప్పుడు కూడా అంత ఆవేశంగా నిర్ణయాలు తీసుకోవద్దు. అంత ఆవేశంగా నిర్ణయాలు తీసుకోనంత ప్రశాంతంగా మన మనసు ఉండాలంటే మనం లగ్జరీల కోసం పరిగెడుతున్నామా? పక్క వాళ్ళ కోసం పరిగెడుతున్నామా? సొసైటీ ఏమనుకుంటుందో అని పరిగెడుతున్నామా? లేదా నిజంగా మనకు అవసరం ఉండి పరిగెడుతున్నామా?
తినడానికి తిండి లేదు, తెల్లవారితే పిల్లలకు ఫీజు లేదు అనుకున్నప్పుడు పరిగెట్టడం వేరు. కానీ అన్ని బాగుండి ఇంకా సొసైటీలో పలానా వారికి బెంచ్ కార్ ఉంది నాకు కావాలి, లేదా పలానా వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు, ఊరికి అమెరికాలో ఉన్నారు నేను వెళ్ళాలి, వీటి కోసం పరిగెత్తకండి. ఆత్మహత్యలు కాసేపు పక్కన పెడితే ఈ స్ట్రెస్ కి ఏ రీజన్ ఉంది అని ఆలోచిద్దాం. డబ్బులు నిజంగా బాగున్నాయి అందరికి. ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళల్లో అన్ని బాగుండి ఎందుకు చనిపోయారు, ఎందుకంటే ఏమీ లేని వాళ్ళకు ఆహా వాళ్ళ లైఫ్ ఎంత బాగుంది ఎందుకు చనిపోయారు అనే క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి అన్ని ఉన్నాయి ప్రశాంతత తప్ప, అన్ని ఉన్నాయి సహనం తప్ప, అన్ని ఉన్నాయి ఆలోచించే మెచ్యూరిటీ తప్ప. కావాల్సినవన్నీ ఒకేసారి ఒక మెచ్యూరిటీ లేని వయసులో వచ్చి పడితే వాటిని మేనేజ్ చేయడం కూడా చాలా కష్టం. అందుకే ప్రతి మనిషికి ఒక బాధ ఉండాలి. కష్టమో అప్పో ఉంటే ఇంట్లో షేర్ చేసుకునే వాళ్ళు ఉంటే అటు డైవర్ట్ అవుతుంది. తర్వాత ఇంట్లో ఎవరు ఉండరు, ఇద్దరే ఉంటారు. ఇప్పుడు దేవిక విషయానికి వస్తే శరత్ గొడవ పెట్టుకుని బయటకు వెళ్ళాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరో ఒక పెద్దవాళ్ళు ఇంకొక వ్యక్తి ఉంటే ఓదార్చడమో ఆపడమో ఏదో జరిగేది. ఆ అమ్మాయి ఒక్కుతుంది, ఫోన్లు చేసింది, లిఫ్ట్ చేయలేదు, ఆవేశపడింది, చనిపోయింది. ఎవరైనా ఇంకొక వ్యక్తి ఎక్కువ ఉంటే ఇంత బాగుండేది. కానీ మైక్రో ఫ్యామిలీస్ వచ్చాక ఇద్దరికన్నా ఒకరు ఎక్కువ ఉన్న డిస్టర్బెన్స్, ఎవరు ఉండాలి, ఎవరు చేయాలి, ఎవరు వండి పెట్టాలి, కుక్కుల్ని పెట్టుకునే అంత ఆర్థిక స్తోమతను ఇంకొక మనిషిని ఓర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. మనుషులు తక్కువైపోతూ ఒంటరిగా ఉంటున్న కొద్దీ మానసిక సమస్యలు పెరుగుతూ వస్తున్నాయి. కల్పన గారు నిద్రలేమితో టాబ్లెట్లు వాడితే ఓవర్ డోస్ అయి తన అపస్మారక స్థితిలోకి వెళ్ళిందని మనం న్యూస్ చూస్తున్నాం. నిద్రలేమెందుకు అంటే ఎక్కడ చూసినా ఒక ఒంటరితనమే కనిపిస్తుంది. చూడండి, ఒక 4, 5, 10 మంది ఉన్న ఇంట్లో ఆత్మహత్యల రేషియో చాలా తక్కువ ఉంటుంది, ఉన్న ఎక్కడో చాలా తక్కువ. ఎప్పుడైతే ఒంటరిగా అవుతూ ఉంటామో అప్పుడే ఎక్కువ అవుతాయి. ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఒక మనిషికి సమస్య ఉందంటే ఈ మధ్య మనం ఎక్కువగా ఏం చూస్తున్నామంటే వాళ్ళని కాసేపు ఒంటరిగా ఉంచుదాం, కాసేపు ఒంటరిగా ఉంచితే సమస్య సాల్వ్, ఒంటరిగా ఉంచితే సమస్య సాల్వ్ అవ్వదు. ఎవరైనా బాధలో ఉంటే వాళ్ళు విసుక్కున్నా పర్వాలేదు, వెళ్ళండి, వాళ్ళతోటే ఉండండి, అబ్జర్వ్ చేయండి. ఒకప్పుడు ఇళ్లలో ఇప్పటికీ కొంతమంది ఉన్న కుటుంబాల్లో వాళ్ళు కొంచెం డల్ గా ఉంటే పదే పదే వెళ్ళి వాళ్ళని చూస్తూ ఉంటారు, పలకరిస్తూ ఉంటారు. వాళ్ళు ఇరిటేట్ అయినా పర్వాలేదు, కోప్పడన్నా ఎందుకు అలా ఒక్కదానివే రూమ్ లో ఉంటున్నావు, ఒక్కడివే రూమ్ లో ఉంటున్నావు అని బయటికి లాక్కొస్తారు. చదువు ఎక్కువైతే ఉన్నమతి పోయిందని చదువులు డబ్బులు ఎక్కువైతే ఒంటరిగా ఉంచండి, వాళ్ళని వదిలేయండి. ఎవరిని వదిలేయద్దు, ఒంటరిగా ఉంచొద్దు. వాళ్ళు డిప్రెషన్ లో ఉన్నారు, ఏదో గొడవలో ఉన్నారంటే చిన్న గొడవే అనుకోకండి. ఏ టైంలో ఎవరు ఏ నిర్ణయం తీసుకుంటున్నారో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం. దయచేసి ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ అయినా ట్రబుల్లో ఉన్నారంటే వాళ్ళని అబ్జర్వ్ చేయండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండండి, మానవ సంబంధాన్ని మెయింటైన్ చేసుకోండి. మన అవసరాలు ఏవి, లగ్జరీస్ ఏవో లెక్క కట్టుకోండి. అన్నిటికీ మించి అట్లీస్ట్ మీరు ఒక పుస్తకాన్ని చదవండి, లేదా స్పిరిచువల్ గా మీరు ఏ మతస్థులైనా పర్వాలేదు, మీకంటూ ఒక దేవుడు ఒక గ్రంథం ఉంటుంది. ఆధ్యాత్మికత ఎప్పుడు కూడా జీవితంలో ఏది శాశ్వతం ఏది అశాశ్వతం అనేది బోధిస్తుంది. లేదు దేవుడి పైన నమ్మకం లేదు, ఫిలాసఫీ చదవండి. ఎంతో మంది గొప్ప గొప్ప ఫిలాసఫర్స్ అన్ని మత గ్రంథాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మతాలని దేవుళ్ళని కాదని ఫిలాసఫీ చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. జీవితంలో ఎట్లా ఉండాలి, ఏది తీసుకోవాలి, ఏది తీసుకోవద్దు, స్థితప్రజ్ఞత ఏంటి, ఓపిక ఏంటి, ఇవన్నీ చెప్పే ఫిలాసఫీస్ ఉన్నాయి. దయచేసి ఎంజాయ్మెంట్ ని వీకెండ్ కాగానే ఏ బార్ లోనో క్లబ్ లోనో పబ్బులోనో వెతుక్కోవడం మానేసి మీలో ఆనందం వెతుక్కోండి. అండ్ అన్నింటికన్నా మించి ఎక్స్పెక్టేషన్స్ డిసప్పాయింట్మెంట్స్ కారణం అవుతాయి. మనం ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ నుంచి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తామో అది రాదు, అది రానప్పుడు డిసప్పాయింట్ అవుతాం, డిప్రెషన్ లోకి వెళ్తాం, చనిపోతాం. ఆనందాన్ని లేదా మనకు నచ్చిన వాటిని ఎదుటి వారి నుంచి ఎక్స్పెక్ట్ చేయడం మానేసి మీ నుంచి మీరు ఆనందం పొందండి, మీతో మీరు గడపండి. ఆనందం ఎక్కడి నుంచో రాదు, నాలో నుండే వస్తుందని మీతో మీరు స్పెండ్ చేసుకోవడం నేర్చుకోండి. ఈ ప్రపంచంలో అన్నింటికన్నా ముఖ్యమైనది విలువైంది మనకు మనమే. కనుక మీరు ఏం జరిగినా యుద్ధం చేయండి, పోరాడండి. ఎంతో మంది క్యాన్సర్ లాంటి పెను రోగాల బారిన పడితే బ్రతకడం కోసం యుద్ధాలు చేస్తున్నారు. అట్లాంటిది ఆనందంగా హాయిగా ఉండి ఎంత బాగుంది దేవిక అనే అమ్మాయి. చిన్న వయసు, ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. ఆ ఒక్క క్షణం, ఒక్క నిమిషం, ఒక్క గంట కాస్త ఓపిక పట్టి బయటికి రావడమో, పుస్తకం చదవడమో, తెలిసిన వాళ్ళకి ఫోన్ చేయడమో, ఎక్కడికైనా వచ్చి కూర్చోవడం, ఏదో ఒకటి చేసినా ఆ గంట తర్వాత ఆలోచన ఉండకపోయేదేమో బహుశా. కానీ అదే టైంలో అక్కడే ఒంటరిగా ఉండడం చాలా ప్రమాదం. అలాంటి ఆలోచనలు వస్తే ఇమీడియట్ గా బయటకు వచ్చేయండి. ఎన్నో హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి. సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలనిపిస్తుంది అంటే వాళ్ళు మీకు కౌన్సిలింగ్ ఇస్తారు. ఇమీడియట్ గా గూగుల్లోకి వెళ్తే అలాంటి ఎన్నో నెంబర్స్ దొరుకుతాయి. దయచేసి డిప్రెషన్ మానసికంగా కొంచెం లోగా ఫీల్ అవుతున్నా దాన్ని చిన్నగా తీసుకోకండి. సైక్రాటిస్టుల్ని సైకాలజిస్ట్ని అప్రోచ్ అవ్వండి, ఫ్రెండ్స్ తో మాట్లాడండి, కుటుంబ సభ్యులకు చెప్పుకోండి. మీకు నచ్చని చోట ఉండకండి, బయటకు వచ్చేయండి. చావు కన్నా దూరంగా ఉండడం పెద్ద సమస్య కాదు. అమ్మాయి చనిపోయిందనకన్నా భర్త నుంచి దూరంగా వస్తే బాగుండు. సమాజం మారింది, ఎవరు ఏమీ పట్టించుకోరు. దయచేసి చిన్న చిన్న సమస్యలకు మానసికంగా ఇబ్బంది పడి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని మ్యాగ్నా నుంచి కోరుకుంటున్నాం. మానసిక సమస్యలు పెరుగుతున్న కాలంలో సమాజంలో ఒకరి పట్ల ఒకరు కన్సర్న్ తో ఉండాలని, కుటుంబ సభ్యులు వీలైనంత ఎక్కువగా మాట్లాడుకోవాలని, కలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.